హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అండ్ వీలైనంత వరకు ఈవినింగ్ వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు ఇడ్లీ బ్యాటర్తో బోండా ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తాను. అండ్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే ఆల్ అన్ ఆప్షన్ పెట్టుకున్నారు అంటే కనుక నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, చూసేయచ్చు అనమాట. అండ్ ఇలాంటివి వ్లాగ్స్ అండ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మరి ఎన్నో వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ లైక్స్ నాకు చాలా విలువైనవి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ మీకు చెప్పాను కదా ఇడ్లీ బ్యాటర్తో బోండా ఎలా తయారు చేయాలో అని, అది తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్తో మీకు బోండా రెడీ చేసి చూపిస్తాను అన్నాను కదండి. ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ బ్యాటర్ అనేది తీసుకున్నాను. మనం ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఎలాగ రెడీ చేసుకుంటామో అదే ఇడ్లీ బ్యాటర్తో ఈ విధంగా చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా కొంచెం తీసుకున్నాను, మీకు సరిపడా క్వాంటిటీ తీసుకోండి. అండ్ ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ 3 వేసుకున్నాక ఇందులో గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి. అండ్ ఇప్పుడు మీరు పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. అండ్ అందరు మైదా వేసుకుంటారు, మైదా కొంచెం అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండి యాడ్ చేశాను. ఇక్కడ 1 స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకున్నాను, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోవాలండి. అండ్ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా గోధుమ పిండి అనేది యాడ్ చేశాను. చాలా బాగుంటాయండి, అందరూ బాగోవు అనుకుంటారు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. జీలకర్ర వేసాక ఇక్కడ బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసాను, చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసినా కానీ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసి అండ్ తినబుద్ధి అవ్వదు. అండ్ సాల్ట్ వేసాను, ఇప్పుడు తగినంత సాల్ట్ నేను ఆల్రెడీ కొంచెం పిండిలో వేసానండి, అందుకే కొంచెం వేసాను. అన్నీ వేసాక ఈ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. అండ్ బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసి అండ్ తినేటప్పుడు అండ్ ఎక్కువ తినలేము అండ్ ఎగుటు కొట్టేసేసిద్ది అనమాట, తినాలి అనిపించదు. అందుకని కొంచెమే చిటికెడు వేసుకోండి, బేకింగ్ సోడా సరిపోతుంది. అండ్ ఈ విధంగా అన్నీ వేసి ఈ విధంగా కలిపేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి. అందరు గోధుమ పిండి వేస్తే అంతగా బాగోవు అది ఇది అని అనుకుంటారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. మైదా కాకుండా ఈసారి గోధుమ పిండి అలా యాడ్ చేసి ట్రై చేయండి. అండ్ ఈ విధంగా అన్నీ కలిపేసేసుకున్నాక ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం బోండాలు వేసేసుకుందాం. మనం ఈ బ్యాటర్ కలుపుకునేటప్పుడు ఆయిల్ పెట్టేసేసుకుంటే హీట్ అవుతుంది. అండ్ ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆయిల్ హీట్ అవ్వగానే బోండా వేసేసుకుంటే చాలా బాగా సరిపోతుంది. అండ్ ఆయిల్ అయితే నాకు హీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను కొంచెం ఒక గిన్నెలో ఇలా ప్లేట్లో కానీ ఈ విధంగా గిన్నెలో కానీ వాటర్ పెట్టేసుకొని ఫస్ట్ వేసేటప్పుడు మనం ఈ విధంగా వాటర్లో చెయ్యి తడిపి వేసుకోవడం వల్ల మన చేతికి అనేది అంటుకోకుండా బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా ఫస్ట్ టైం ఎందుకంటే వాటర్ తడి చేసుకుంటామంటే పిండి మన పొడి చేతులు ఉన్నప్పుడు పిండి అనేది మన చేతికి అంటుకుపోయి బోండా అనేది పర్ఫెక్ట్గా రాదనేసి ఈ విధంగా వాటర్ అప్లై చేసుకుంటాం అన్నమాట. చాలామందికి డౌట్ వస్తుంది, అలా వాటర్ అప్లై చేసుకొని వేయడం వల్ల నూనె ఏమన్నా పీల్చుతుంది కదా అని. అలా ఏం ఉండదండి, నూనె ఏం పీల్చదు, చాలా బాగుంటుంది. అండ్ గారెకైనా కానీ అంటే గారె వేసినప్పుడు చాలామంది డౌట్ పడ్డారు. నేను ఫెస్టివల్స్ అప్పుడు గారెలు వేస్తూ ఉంటాను కదా వ్లాగ్స్లలో, అప్పుడు డౌట్ చాలామందికి ఉంది. అందుకే ఇక్కడ నేను టైం వచ్చింది అంటే ఆల్రెడీ బోండాలలో కానీ ఈ విధంగా చెప్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ డౌట్ అనేది క్లారిటీ చేస్తున్నాను. మనకు ఆయిల్ ఏం అబ్జర్వ్ చేసుకోదు, చక్కగా ఉంటాయి బోండాలు. కానీ మీకు లాస్ట్లో నేను చూపిస్తాను కదా, చూద్దురు. అండ్ ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి బోండా అనేది.
అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే అంత టేస్ట్గా ఉంటాయి. అండ్ మనము ఇడ్లీ బ్యాటర్ వేసేసి డైలీ ఇడ్లీ వేసిన 2 డేస్ 3 డేస్ వేసి పెట్టినా బోర్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఒకరోజు ఈ విధంగా ఇడ్లీ, ఇంకొక రోజు ఈ విధంగా బోండా, అండ్ నెక్స్ట్ డే క్యారెట్ ఇడ్లీ, అలా ఏదో ఒకటి వేసి పెట్టామంటే పిల్లలకు కానీ అండ్ డైలీ ఒకటే టిఫిన్ కాకుండా అండ్ రోజు ఒక వెరైటీ పెట్టినట్టు ఉంటుంది. అండ్ ఒక్క పిండితో ఈ విధంగా 3 వచ్చేసేస్తాయి. 3 డేస్కి 3 రకాలుగా టిఫిన్స్ అనేవి రెడీ అయిపోతాయి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. అందుకే ఈసారి ఇంకా మీకు బోండా షేర్ చేసుకోలేదు కదా అనిపించేసి షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు కానీ ఇంట్రెస్ట్గా అంటే డైలీ ఇడ్లీ పెట్టినా డైలీ ఒకటే రకం బ్యాటర్ అనేది అయిపోయేదాకా ఆ 3 డేస్ అలా పెట్టినా బోర్గా ఫీల్ అయ్యి వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా తినరు. కాబట్టి ఈ విధంగా వెయిట్ చేస్తే బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో బోండా అనేది రెడీ అయిపోయింది కదండి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. అచ్చం ఇంకా హోటల్ స్టైల్లో ఇంకా బాగుంటాయండి. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో చేసుకున్న ఎప్పటికైనా బాగుంటాయి కదా. అలానే ఈ విధంగా నేను టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా వేసుకుంటున్నానండి. అండ్ న్యూస్ పేపర్స్ వేసుకోవడం వల్ల అక్కడ ప్రింటింగ్ అనేది మనకి వేస్తారు కాబట్టి, అంటే ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు కాబట్టి అందులో కెమికల్ అనేది యూజ్ చేస్తారు. కాబట్టి మనం టిష్యూ పేపర్సే బెస్ట్ అండి ఆప్షన్ హెల్త్కి. ఎందుకంటే కనుక ఆ కెమికల్స్ అనేవి వేడి మీద వేసినప్పుడు అబ్జర్వ్ చేసుకొని మన హెల్త్కి అంత మంచిది కాబట్టి ఈ విధంగా టిష్యూ పేపర్స్నే ప్రిఫర్ చేస్తే మంచిది. ఈ విధంగా టిష్యూ పేపర్స్లో వేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్ అనేది ఎక్కడన్నా కొంచెం ఉన్నా కానీ అబ్జర్వ్ చేసి చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని బోండాలు అయితే ఈ విధంగా వేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కానీ ట్రై చేయండి ఒకసారి, మీకే నచ్చుతుంది. అండ్ నేనైతే ఈ విధంగానే వేస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఈ విధంగా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మీరందరూ ఏం చేశారు ఏంటి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈ విధంగా నా బోండాలన్నీ మొత్తం రెడీ చేసేసుకున్నాను. అండ్ పిల్లలకైతే పెట్టించాను అండ్ చేస్తూ ఉన్నారనమాట. వేడి మీద తింటే ఏదైనా బాగుంటుంది కదా, అందుకనేసేసి ఇంకా వాళ్ళకి పెట్టిస్తూ ఉన్నాను నేను వేస్తూ. ఈ విధంగా లాస్ట్లో అయిపోయాయి. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ బోండా అయితే ఎక్కడా కానీ కొంచెం కానీ ఆయిల్ అనిపించట్లేదు. చూస్తుంటేనే అర్థమైపోయిద్దండి. ఏదైనా ఆయిల్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కానీ కొంచెం కానీ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ అలా అయితే ఇంకా బాగుంటుంది, కారపొడి అలాంటివి. బట్ నేను ఇవాళ ఈయనకు ఆఫీస్కి లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్గా పల్లి చట్నీ అనేది చేసేసాను. ఇదండి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా రుచిక రాకేష్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయి చేసి అండ్ ఆన్లైన్ క్లాసులు అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ అంటే అయిపోయాయండి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఎగ్జామ్స్ కానీ మండేకి క్లోజ్ అయిపోయాయి అనమాట. ఇంకా కొంచెం ఒక 1 వీక్ దాకా ఫ్రీడమ్ ఇద్దాం, ఆన్లైన్ క్లాస్ అయినా కానీ పాపం చదువుకున్నారు కదా, ఫ్రీడమ్ ఇద్దాం అనేసి కొంచెం ఈ వీక్ అంతా వదిలేశాను. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ వీళ్ళని కొంచెం ఇంట్లోనే చదివించుకోవాలి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు క్లే ఆడుకుంటున్నారు అనమాట. క్లేతో ఆడుకుంటున్నారు, ట్రై చేస్తూ ఉన్నారు ఏదో ఒకటి అది అలా. అండ్ ఈ విధంగా ఆడుతూ ఉంటే నేను ఇంకా వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయారు. అండ్ ఇద్దరికి హెడ్ బాత్ చేయించేసాను ఇవాళ. అందుకే రుచిక హెయిర్ బాగా 2 జల్లు భలే గాని వస్తున్నాయి అనమాట. అండ్ ఇంక ఇద్దరు కూర్చొని చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. రుచిక ఒకటి చేస్తుంది, తను ఒకటి చేస్తున్నాడు అనమాట. అది యాపిల్ అంట రాకేష్ చేసేది, తర్వాత ఇస్తాడు నా చేతికి, అప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఎదుగని చూపిస్తున్నాడు, ఇదిగో మమ్మీ యాపిల్ అంట. యాపిల్ ఈ కలర్ కాదు కదా నాన్న అంటే, ఏదో ఉన్నది అంటే చేశాను మమ్మీ, అదే కలర్ చేయాలని ఏముంది అని అంటున్నాడు. ఇంకా ఓకేలే అనేసి బాగుంది నాన్న అన్నాను. ఇంకా ట్రై చేస్తూ ఉంటారు ఏదో ఒకటి, ఈ విధంగా ఆడుతూ ఉన్నారు. అంతకుముందు కానీ ఇవి తెప్పించాను కదా, అంటే మీకు బిల్డింగ్ బ్లాక్స్, అవి కాసేపు ఇవి కాసేపు క్లే కొంచెంసేపు ఇస్తానండి, తర్వాత మళ్ళీ అవి ఆడుకుంటూ ఉంటారనమాట. టీవీ అయితే చాలా తగ్గించేశారు అండ్ చాలా తక్కువ చూస్తున్నారు అని చెప్పొచ్చు.
ఇంక ఈ విధంగా నేను వీళ్ళు ఆడుకుంటూ ఉంటే నా లంచ్కి వంట అవన్నీ ప్రిపేర్ చేసేసాను. లంచ్ అవన్నీ చేసేసి ఇక్కడ వచ్చి వంట అవన్నీ చేసేసి ఇంక ఇక్కడ వచ్చి వీళ్ళని చూస్తున్నాను, వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. వీళ్ళు ఈ విధంగా ఆడుకుంటూ ఉంటారు ఇంట్లోనే, బయటకైతే ఎక్కడికి పంపించే పని ఏమి ఉండదు, చక్కగా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంక ఈ విధంగా వాళ్ళు ఆడుకోవడం అండ్ నేను వంట చేసేసాను కదా, ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా లంచ్ పెట్టేసేద్దామని ఇంక ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. ఇవాళ చిగురు అండ్ కంది పచ్చడి అండి. ఈ వీడియో మన ఛానల్లో షేర్ చేశాను, చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కంది పచ్చడి. కానీ ఈ వీడియోలోనే వేయడానికి లెంత్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో నేను విడిగా వేశాను. మన ఛానల్లో ఉంది, కావాలి అనుకుంటే చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదు అంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసైనా మీరు లింక్ ఓపెన్ చేసేసి చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఈవినింగ్ అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయి చేశాక కొంచెంసేపు ఇంకా అలా ఆడుకుంటూ ఇంకా అలా ఇంట్లో అయిపోయిందనమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసి కొంచెం బయటకు వచ్చారు అలా వీళ్ళిద్దరూ, అంటే బయటకంటే ఎక్కడికో కాదు, మా ఇంటి బయట వరండాలోకి వచ్చి ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చూసారా మంచం మీద కూర్చున్నారు ఇద్దరు. నేను లోపలికి అలా వెళ్ళి వచ్చేసరికి ఈ విధంగా మంచం ఎక్కారు. బట్ ఎక్కారు, ఎక్కడ పడతారో దెబ్బ తగిలిద్దాం అని భయం, అంతే, ఇంకా అంతకుమించి ఏముండదు. నేను అది ఏంటి అలా ఎక్కామమ్మాయి అని అంటున్నాను. రాకేష్ అంటే రాకేష్ను మించుతుంది రుచిక, అల్లరి మాత్రం. అండ్ ఆ విధంగా చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాతావరణం చూపిస్తున్నాను. చూడడానికి చల్లగా అంటే అలా అనిపిస్తుంది, కానీ అట్లా ఏం లేదు, అసలు చాలా వేడిగా అండ్ పగులల్లా అసలు ఎండ అనిపిస్తుందండి. విపరీతమైన ఎండలండి, చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట మాకైతే ఇక్కడ. మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. గాలి అన్నమాట లేకుండా అండ్ ఎండలు కానీ చాలా విపరీతంగా ఉన్నాయి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా కూల్ డ్రింక్ తాగాలి అలా అనిపించేసేస్తుంది అనమాట. ఫేస్ కానీ చాలా డల్ అయిపోతుంది నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, రోడ్డు మీద ఎవరు కానీ అనిపించట్లేదు. నార్మల్ సిచ్యువేషన్ అయితే బాగా రష్గా అనిపిస్తుంది, మెయిన్ రోడ్డు కాబట్టి. ఇప్పుడు లాక్డౌన్ కదండి, అండ్ ఒక్కరు ఇద్దరు అలా బండ్ల మీద వెళ్తూ అలా కనిపిస్తున్నారు. అండ్ ఆ విధంగా ఉంది బయట అయితే వాతావరణం. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్కి చెప్పాను కదా, ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకే ఇక్కడ మజ్జిగ బటర్ మిల్క్ అనేది చేస్తున్నాను. అండ్ ఒక్కొక్క రోజు బటర్ మిల్క్ కానీ, లేదు అంటే మ్యాంగో లస్సీ కానీ, అండ్ ఏవో ఒకటి ఈ విధంగా చల్లగా తీసుకుంటున్నాము. మరీ కూల్గా కూల్ డ్రింక్స్ అలాంటివి ఏం తీసుకోవట్లేదు, సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి. అండ్ కూల్ డ్రింక్ తాగాలి అనిపించినా తాగట్లేదు, ఏదో ఒకటి ఇంట్లోనే ఏవో ఒకటి జ్యూస్ చేసేస్తున్నాను మ్యాంగో. బట్ ఇవాళ ఏంటి అంటే సింపుల్గా బటర్ మిల్క్ అనేది చేసేసాను అనమాట. అండ్ ఈ విధంగా ఒక్కొక్కసారి నేను మిక్సీలో పట్టేసేస్తాను, ఒక్కొక్కసారి విస్కర్తో చేస్తాను. ఈసారి ఈ విధంగా మజ్జిగ దాంతో చేసేసి సింపుల్గా ఇంకా నలుగురికి పోసేస్తున్నాను. ఈ విధంగా వీళ్ళకి ఇలా గ్లాసులలో అలా పోసిచ్చే కాడికి ఈ విధంగా కొంచెం ఇలా పోసిస్తే ఏంటంటే కొంచెం అట్రాక్టివ్ అయ్యి పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారని ఈ విధంగా పోసిస్తూ ఉంటాను. ఈ విధంగా ఉందండి. ఇంక ఇవి తీసేసుకొని ఇంకా అందరం సరదా కూర్చొని నలుగురు మాట్లాడుకుంటూ టైం అనేది స్పెండ్ చేసేస్తాం. హాయ్ అండి, చూసారు కదా. అండ్ ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. బటర్ మిల్క్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక డ్రింక్ అలా వేసి తాగాల్సిందే అనిపిస్తుంది, తాగాలి అనిపిస్తుంది. సమ్మర్ కదా, అండ్ విపరీతమైన ఎండలండి ఇక్కడ మాకు. మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆ ఎండలకి ఈవినింగ్ అయ్యేసరికి అసలు ఏమంటారంటే ఏదన్నా బాగా కూల్గా తాగాలని, బట్ కూల్గా ఏం తీసుకోవట్లేదు, ఫ్రిడ్జ్లో అవి ఏం తీసుకోవట్లేదు. సిచ్యువేషన్స్ బాగోలేవు కాబట్టి మనం కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి ఏదైనా అప్పటికప్పుడు మ్యాంగో జ్యూస్ కానీ, మ్యాంగోస్ కానీ, లేదంటే బటర్ మిల్క్ కానీ, సబ్జా ఏదో ఒకటి సంథింగ్ అలా తీసుకుంటూ ఉన్నాం ఈవినింగ్ అయ్యేసరికి. ఇంకా అలానే వాళ్ళ బటర్ మిల్క్ తీసుకున్నాం. బటర్ మిల్క్ ఇంకా ఏదైనా తిన్నాక ఇంకా అలా తాగడం అలవాటు అయిపోతుంది. అండ్ అస్సలు గాలి అన్న మాట అయితే లేదు. నేను ఫ్యాన్ ఆఫ్ చేసి మీతో మాట్లాడుతున్నాను, అందుకే నాకు బాగా ఏమంటారంటే చెమటలు పోసేసి ఫ్రేస్ అనేది మీకు అలా అనిపిస్తుంది. బట్ ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఫ్యాన్ వేస్తే ఏమవుతుందంటే వాయిస్ అనేది సరిగ్గా వినిపించదు, సౌండ్ వస్తుంది, ఎక్కడో ఒక సౌండ్ గాలి అనేది. అందుకు వాయిస్ వినిపించట్లేదు, క్లారిటీ లేదనేసి నాకు కొంచెం కష్టంగా అనిపించిన మీతో ఈ విధంగా ఇష్టంగా మాట్లాడుతున్నాను. అండ్ ఫేస్ ఇగ్నోర్ చేసేసేయండి, అదొకటే చెప్దాం అనుకున్నాను.
అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఇదే అనమాట. సింపుల్గా యాడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్. మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బాయ్. స్టే సేఫ్. స్టే హోమ్.